ఈ 7 నెలల ప్రభుత్వ హయాంలో ఆందోళన చేయని వర్గం, అసంతృప్తి వ్యక్తం చేయని ప్రజలు లేరేమో. ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలైనా, సామాన్య జనమైన వీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు చిరుద్యోగుల దగ్గర నుంచి ఏదో సమయంలో రోడ్డెక్కడం, ఆందోళన చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం. ప్రతి ఒక్క సెక్షను కూడా ఈ 7 నెలల కాలంలో ఏదో ఒక రూపంలో, చివరికి తాజాగా పోలీసులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి విశాఖ సెంట్రల్ జైలు దగ్గర ఆందోళనకు దీక్షకు దిగడం నన్నైతే భలే ఆశ్చర్యానికి గురి చేసింది. అవును, విశాఖ సెంట్రల్ జైలు సిబ్బంది అట పోలీసులు విశాఖ జైలు సూపరింటెండెంట్ అవమానించారు అని ఖైదీలందరి ముందు బట్టలు ఇప్పించి అవమానించారు అని భద్రతా చర్యల భాగమనో ఏమో అన్నారట. బట్టలు ఇప్పించారట, అది ఖైదీల ముందే. చాలా తీవ్రంగా మమ్మల్ని అవమానించారు అని. పోలీసులు మాత్రమే కాదు, పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి జైలు దగ్గర దీక్షకు దిగడం, ఆందోళనకు దిగడం. అరే నీ పాసుగుల, చివరికి పోలీసులు కూడా మరి ఏం చేస్తారు? అరే ప్రతి సెక్షను సరే, కొందరు ఏవైనా అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, వాళ్ళకునే ఏదైనా పర్సనల్ క్రెడిట్ తీర్చుకోవడం కోసం చాలా బరితెగింపుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కళ్ళ ముందు కనిపించేది. అటువంటి వాళ్ళు ఆ సెక్షన్ పక్కన పెడితే మిగిలిన అందరూ అసంతృప్తే. చివరికి వీళ్ళు ఆందోళనకు దిగితే పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఉన్నతాధికారులు మరో పోలీసులు వచ్చారట. వచ్చి మీరు ఆందోళన విరమించాలి, అది ఇది మీరు తక్షణ విధుల్లో చేరాలి అని చెప్పారట. లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని. దానికి పోలీసుల కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారా? ఇంత అవమానించి మీరేమైనా కనుక చర్యలు తీసుకుంటే మా ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం, మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారట. లాస్ట్కి ఎట్లా సెట్ అయిందో తెలియదు కానీ చివరికి పోలీసులు కూడా ఆందోళనకు దీక్షకు దిగడం ఇంట్రెస్టింగ్.